95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం రామ్ నగర్ విఘ్నేశ్వరుడి దగ్గర ఉన్నామండి. ఇక్కడైతే గణేశుడిని చూడొచ్చు, చాలా వెలిగిపోతున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఒకసారి భక్తులందరినీ చూద్దాము. ఈ రోజు మనం భక్తులందరితో మాట్లాడేద్దాము. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రతి సంవత్సరం ఎలా చేసుకున్నారు, ఈ సంవత్సరం ఎలా ఉంది అన్ని వారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగేష్ ముదిరాజు గారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ఈసారి అయితే గణేష్ ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. ముందు మనం పార్టీల గురించి మాట్లాడుకునే ముందు ఆ గణేశుడి గురించి మాట్లాడుకుందాం. ఎలా జరుగుతున్నాయి సార్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? గణేశుని కంటే ముందు మాట్లాడడానికి ఇక్కడ సిద్దికి అని ఒక ముస్లిం అతను పెడతాడు. మత సామరస్యాలని వెలుగు చూపడానికి ఇది ఒక నిదర్శనం. ఈ సందర్భంగా నేను ముస్లింలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. 28వ తేదీన ప్రొసీజన్ రోజు వాళ్ళ ప్రొసీజర్ని కూడా ఫస్ట్కు పోస్ట్పోన్ చేసుకున్నారు, మిలాద్ నబీది. సో హైదరాబాద్ అంటేనే మత సామరస్యాలకు ఒక నిలయము. అందరు అన్నదమ్ముల్లాగా సోదరభావంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ వినాయకుని దగ్గర రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా మెసేజ్ అనేది వెళ్తుంది. అందరూ ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకునే అదృష్టం సిద్దికి ఆర్గనైజర్ సిద్దికి వారి ద్వారా ఇక్కడ అందరికీ కలుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే ఒక పెద్ద గొప్ప పండుగ వినాయక చవితి అనేది. దాన్ని 9 రోజులు కొలువుదీరి మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని మతాల కులాలకు సంబంధించిన వాళ్ళు ఒక సోదరభావంతో మెలుగొంది మొత్తం తీసుకెళ్ళి ట్యాంక్ బ్యాండ్లో నిమజ్జనం చేస్తారు. అది ఎట్లాంటి అంటే మొత్తం కాలేజీ వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈ మధ్య కాలేజీలో కూడా ప్రతి ఒక్క కాలేజీలో కూడా వినాయకుడిని నెలకొల్పి ఒక యూనిటీగా ఒక మెసేజ్ ద్వారా కాలేజ్ సంస్థలు ముందుకు వస్తున్నాయంటే చాలా చెప్పుకోదగ్గ అంశము. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వినాయకుని దగ్గర రావాల్సిందే, వినాయకుని దీవెనలు తీసుకోవాల్సిందే. ఓకే.